హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్ ఛానల్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు మనము హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్ అగ్నికి ఆహుతైపోయింది. దానిలో సుమారు 20 మంది చనిపోయి ఉంటారు. సో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ వీడియోలో ఒక వ్యక్తి ఆ ప్రమాదం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒకసారి ఏమంటున్నాడు? నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన ఎట్లా జరిగిందో క్లారిటీ లేదు. అక్కడ ఏం చూడలేము. మేము చూసే టైంకి ఫైర్ ఫుల్ ఓవర్గా ఉంది. బస్ దగ్గర పోయి అంత కూడా స్పేస్ అంత ఓవర్గా ఫైరింగ్ ఉంది. రౌండ్గా చుట్టుపక్కల బస్ చుట్టూ ఫైర్ ఉంది. ఎవరు బయట నుండి వచ్చేసే కూడా లేకుండా, ఏం చేయడానికి లేకుండా ఫైరింగ్ ఉంది. లాస్ట్కి రమేష్ అనేసి ఆయన గ్లాస్ బ్రేక్ చేసి వచ్చినాడు. ఆ గ్లాస్ స్పేస్ కూడా మనిషి వచ్చేంత కూడా ఇంత స్పేస్ ఉంది. ఆ స్పేస్లో నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా మందికి ఇంజురీస్ అయినాయి గ్లాస్ కూర్చొని. అక్కడ ఇంకా 6 మెంబర్స్ నిలబడినారు. నేను హిందూపూర్ నుండి నంద్యాల పోతాను. హిందూపూర్ నుంచి నంద్యాల పోతుంది. ఎంతమంది ఉన్నారు దాంట్లో? మా ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళు 6 మెంబర్స్ నేను తీసుకొచ్చాను హాస్పిటల్. ఇక్కడ బాగున్నారు వాళ్ళు, ఏం ప్రాబ్లం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన భయంకరమైన ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్ ఒక మోటార్ సైకిల్ని ఢీకొని అగ్నికి ఆహుతైపోయింది. ఈ ఘటన అక్టోబర్ 24, 2025 అంటే ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి ఈ ప్రమాదం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అని అంటే కల్లూరు మండలం, కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చినటేకూరు అనే గ్రామం సమీపంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఆ టైంలో భారీగా వర్షం పడడం వల్ల ప్రయాణికులు చాలామంది తప్పించుకోవడానికి చాలా కష్టమైందని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అని అంటే వి కావేరీ ట్రావెల్స్, సో దానికి సంబంధించిన మీకు కొన్ని ఇమేజెస్ అనేవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో వి కావేరీ ట్రావెల్స్కి ఆ సంస్థకు సంబంధించిన వోల్వో లగ్జరీ స్లీపర్ బస్, దీంట్లో సుమారు 40 మంది ప్రయాణికులు మరియు 2 డ్రైవర్లు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. దానిలో సో ఈ బస్సు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తూ ఉంది. శివశంకర్ అనే వ్యక్తి మోటార్ సైకిల్ మీద వెళ్తూ బస్సుని ఢీ కొట్టిన వెంటనే ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఉందో దానికి డ్యామేజ్ జరగడం, సో ఈ బండిలో నుంచి పెట్రోల్ లీక్ అవడం అండ్ డీజిల్ ఏదైతే ఉంటుందో అది లీక్ అవడం, ఆ రెండు కూడా అగ్ని రాజుకోవడం. అక్కడ మేబీ బికాస్ ఆఫ్ వెహికల్ అనుపురావులు బట్టి ఆ మంటలు రాజుకొని వెంటనే ఎవరైతే ఆ బండి వేసుకుని వెళ్తున్నాడో ఆ వ్యక్తి మంటలో కాలిపోయాడు, అక్కడికక్కడే మృతి చెందాడు. సరే, ఆ మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో బస్సు తలుపులు లాక్ అయిపోయిన తర్వాత చాలామంది బయటకు రావడం చాలా కష్టమైంది. ట్రై చేసి విఫలమయ్యారు. కొంతమంది ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జిట్లని ఉపయోగించుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అంటే కొంతమంది బయటికి రాగలిగారు, ఇంకొంచెం మంది రాలేకపోయారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అంటే కొద్ది క్షణాల్లో ఆ యొక్క బస్ మొత్తం దగ్ధమైపోయింది. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, నిద్రలో ఉన్నాం, ఒక్కసారిగా వేడి పొగ మొత్తం లోపల కమ్మేసింది, బస్సు మొత్తం మంటలు చుట్టుముట్టేశాయి. సో మేము ఆ మంటల్లో ఇరుక్కుపోయాం అని చెప్పేసి అన్నాను. ప్రారంభంలో 12 మంది మృతి చెందారు అని సమాచారం, కానీ కనీసం 19 మంది బస్సులోనే కాలిపోయారని, ఆ బండి ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడో ఆ వ్యక్తితో కలిపి 20 మందికి సంఖ్య పెరిగింది అన్న విషయాన్ని మీకు తెలుపుతున్నాం. ఇంకా పలువురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఇంకా కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు కాబట్టి వారి ఊర్లకు వెళ్ళిపోయారు. సో ఆ బస్ కండిషన్ని ఒకసారి మనం చూద్దాం. ఇది ఆ బస్ కండిషన్. అక్కడ అధికారులు, ఫైర్ ఇంజన్, ఆ తర్వాత అంబులెన్సెస్ వచ్చి అక్కడ పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో వర్షం మధ్యలోనే ఫైర్ సర్వీసెస్లు, పోలీసులు మరియు రక్షణ బృందాలు మంటలను ఆర్పేందుకు కష్టపడ్డాయి. శవాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం చాలా కష్టమని, DNA పరీక్షల ద్వారా మాత్రమే మృతదేహాన్ని గుర్తించగలమని చెప్పేసి అధికారులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ గారు ఘటనా స్థలానికి వెళ్ళారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు సంతాపం తెలుపుతూ బాధితుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని చేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా చాలామంది తెలంగాణ నుంచి ప్రయాణం చేస్తున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారి కుటుంబాల కోసమే సాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఒక ట్వీట్ వేశారు. సో ఎవరైతే ఈ యొక్క యాక్సిడెంట్లో తమ కుటుంబస్తులు కోల్పోయారో వారికి నష్టపరిహారం అందజేస్తామని చెప్పేసి తెలిపారు. సో ఈ పరిస్థితులు మనకి ఏం గుర్తు చేస్తున్నాయి అని అంటే, మన దేశంలో రోడ్ల భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రైవేట్ బస్సుల్లో భద్రతా చర్యలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు సరిగ్గా ఉన్నాయా? వాహనాలు మెయింటెనెన్స్ సరిగ్గా జరుగుతున్నాయా? ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది. అయితే ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా పెద్ద నష్టం. కోల్పోయిన వారందరికీ మనమంతా కూడా హృదయపూర్వకంగా సంతాపాన్ని తెలుపుదాం. వారి కుటుంబాలకి ధైర్యం ఇవ్వాలని, ఇలాంటి దుస్థితులు మళ్ళీ జరగకూడదని ప్రార్థిద్దాం. సో మీరు మీ యొక్క ఆలోచనని కామెంట్ రూపంలో మాకు తెలపండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్సెల్ సైనింగ్ ఆఫ్, కేలబ్లివై, డెస్టినీ కమ్యూనికేషన్స్.